చెప్పినారు కదా, మరి సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలంటే ఈ సమస్యలను పరిష్కరించబడాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ కోసమే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న కవితక్క నిజానికి 10 ఏళ్ల నుంచి ఎందుకు ఎత్తుకోలేదనేది దానికి ఏం ఆన్సర్ చెప్తారు? మెయిన్ ఆమె బీసీనే కాదు, బీసీ నినాదం నిజంగా అంత మనసు నిండుగా ఆమె తీసుకునే అవకాశం ఉందంటారా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? నేను సూటిగా చెప్పదలుచుకున్న దీనికి, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ గారు కేవలం ఒక కులం కోసం పనిచేయలేదు. ఈ దేశ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ఉంటే ఒక కులం కోసం పనిచేయలేదు. ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలని, స్వేచ్ఛ వేలి విర్యాలని వారు కోరుకున్నారు. వాళ్ళు ఉద్యమించారు కాబట్టి గాంధీ గారు షావుకార్ల కోసమే ఉద్యమించాలని కానీ, లేదు అంబేద్కర్ గారు దళితుల కోసమే అని ఆలోచించే పరిస్థితి ఆ రోజు లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. తర్వాత సామాజిక ఉద్యమాలు కూడా బలంగా సాగినాయి. దాన్ని ఎవరు తీసివేయలేరు, కాదనలేరు. కానీ ఈ నేపథ్యంలో మనకు ఒక స్వభావం ఉంటుంది. అంటే ఇక్కడి మట్టికే ఆ స్వభావం ఉంటుంది, ధిక్కార స్వరం ఉంటుంది. తర్వాత మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచిన వాడే ఇక్కడ నిలబడగలుగుతాడు, మనగలుగుతాడు. అయితే కవితక్క విషయానికి వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఆమె మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు ఎంతైతే నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఈ సమాజానికి ఉపయోగపడడానికి ప్రయత్నం చేసిందో నేను మళ్ళీ గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు కూడా ఇవాల్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి, ఇవాల్టి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని పరిష్కరించడానికి, ఇవాల్టి రాజకీయ పరిణామాల్ని నిశితంగా గమనించి, పరిశీలించి, వాటి నుంచి ప్రజలకు ఏదో ఉపయోగం చేయడం కోసం ఎట్లా చేయాలన్నది, ఈ 2 అంశాలకు సంబంధించి కేసీఆర్ గారి దగ్గర పదే పదే మొరపెట్టుకున్నది. భారత రాష్ట్ర సమితి ముందు అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసింది. ఈ సామాజిక తెలంగాణ అంశం ప్రజల్లో బలంగా వస్తున్నప్పుడు రేపు లాభమైన నష్టమైన ఈ ప్రజలకి జవాబుదారి మనమే కాబట్టి వీటి మీద దృష్టి పెట్టమని తను చాలా సందర్భాల్లో లేఖల ద్వారా చెప్పింది, కలిసి చెప్పింది. ఇవన్నీ అక్కడ ఉన్నప్పుడు మనం అనుకున్న లక్ష్యం వేరు, తను ఎంచుకున్న లక్ష్యం వేరు అనేటువంటి భావన అక్కడ ఉన్న వాళ్ళకి కలిగిందో ఏమో తెలియదు. కానీ వాళ్ళు రాంగ్ ట్రాక్లో దీన్ని తప్పుడు డైరెక్షన్లో నడిపించడం కలిగిన పక్షంలోనే వెన్నుపోటు పొడిచారు 2019 ఎన్నికల్లో. ఎంపీగా ఆమె ఓడిపోవడానికి కారణం నిండుగా ఓన్లీ హరీష్ రావు కాబట్టే ఇప్పుడు హరీష్ రావు మీదనే ఎక్కువ కామెంట్స్ ఆమె వ్యతిరేకత. నేను ఇక్కడ మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నా. నేను మిమ్మల్ని కూడా ఒక సాక్షిగా చెప్పదలుచుకున్నా. నాకు తెలిసి మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక చోట బతుకమ్మ పండుగకు వెళ్ళినట్టుగా నేను చూసాను. మీరు వెళ్ళిన బాన్సువాడ అనుకుంటా, బహుశా షకీల్ కాన్స్టిట్యున్సీ. నేను కూడా కొంత వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాను. ఆ బాన్సువాడ వెళ్ళినప్పుడు ప్రజల స్పందన మీరు ఒక్కసారి చెప్పండి. కవితక్క వెంట ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి, ఉన్నారా లేదా? కవితక్కను మనసుతో ప్రేమించారా లేదా? అంటే అక్కడ బలమైనటువంటి సమూహం కవితక్కను మద్దతు ఇచ్చిందా లేదా? అట్లా మీరు వెళ్ళిన ఒక నియోజకవర్గంలోనే అట్లా ఉంటే అక్కడ 9 నియోజకవర్గాలు అనుకుంటా బహుశా ఉమ్మడి జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. కవితక్క ఎట్లా ఓడిపోతుంది చెప్పండి? ఎందుకు ఓడిపోతుంది? ఒక ముఖ్యమంత్రి కూతురై ఉండి, ప్రభుత్వం అధికారంలో ఉండి, ఎమ్మెల్యేలంతా గెలిచి ఎట్లా ఓడిపోతుంది? రెండోది, ఇక్కడ ఎమ్మెల్యేలను ఎవరిని తప్పుపట్టట్లేదు, కానీ మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా ప్రజల్లో ఉన్నది కవితక్కనే. మీరు రికార్డు తీసి చూడండి. ప్రజాక్షేత్రంలో ఎక్కువగా తనే ఉంది, పార్లమెంటులో కూడా ఎక్కువ హాజరు శాతంలో తనది ఉంది. నాకు తెలిసి సుమారు 50 పైచిలకు, అంటే 53 సార్లు ఏమో ఆమె రిపోర్ట్ అంటే ఇష్యూస్ మీద మాట్లాడింది. చాలామంది పాపం పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఎంపీలు కొంతమంది ఉన్నారు కవితక్కకు వ్యతిరేకంగా. ఒక్కరోజు కూడా హాజరు కాని ఎంపీలు కూడా ఉన్నారు. సార్, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళ పావులు పాచికలు ఫలించినాయి కదా. ఇప్పుడు అంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ పావులు ఫలించినాయి అంటేనే మనం ఏమర్థం చేసుకోవాలి దాన్ని బట్టి? అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. న్యాయం తప్పకుండా గెలుస్తుంది, కానీ గెలిచేదంతా న్యాయం కాదంటే. తాత్కాలికంగా ఆనందం కలగవచ్చు, తాత్కాలిక విజయం సాధించవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. ఈ ఆనందం వాళ్ళది శాశ్వతంగా ఉండదు. ఈ విర్రవీగే ఈ తాత్కాలిక ఆనందం వాళ్ళకి ఎక్కువ కాలం నిలబడదు. ప్రజల చేతిలో తప్పకుండా పరాభవం ఉంటుంది. ఇక్కడే ఇంకో క్వశ్చన్ అడుగుతా సార్. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, తెలంగాణ అనే పదాన్ని పక్కన పడేసింది. అప్పటి నుంచే నిజానికి బీఆర్ఎస్కి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని ఒక ప్రచారం, ఒక మాటలు అయితే చాలా గట్టిగా ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణ జాగృతిలో తెలంగాణ అనే పదం ఇప్పటికీ ఉంది. నిజంగా అది కలిసి వస్తుందంటారా కవితకి? 100% అండి. తెలంగాణ పేగుబంధంతో ఏర్పడినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పేగుబంధం ఉండింది, కానీ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా వెళ్ళిందో పేగుబంధం పోయిందని చాలామంది మాట్లాడారు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా, తెలంగాణ జాగృతి అనేది ఈ తెలంగాణ పేగుబంధంతో ముడి ఉన్న సంస్థ. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఒకవేళ ఉంటే గింటే
కుటుంబం నుంచి ఏమన్నా తెగదెంపులు ఉంటే ఉండవచ్చు, కానీ ఈ గొప్ప తెలంగాణ సమాజం నుంచి కవితక్కకు ఎక్కడ తెగదెంపులు లేవు. ఆ బంధం బలంగా ఉన్నది. అందులో ప్రేమ ఉన్నది, ఆప్యాయత ఉన్నది, అనురాగం ఉన్నది. అన్నిటికీ మించి ఈ పోరాట తత్వాన్ని నూరు పోసేటటువంటి పెద్ద శక్తివంతమైన సమూహం కవితక్కతో ఉన్నది. తాత్కాలికంగా ఆనందపడే వాళ్లకు నేనిచ్చే ఆన్సర్ ఏమిటంటే, మీరు అట్లానే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని తాత్కాలిక ఆనందంలో ఏమంటారు, మీ కపట నీతితో నిర్మించుకున్న స్టాండర్డ్ లేని పునాదుల మీద మీరు ఇప్పుడు నిలబడి ఉన్నారు. అది కూలడానికి పెద్ద సమయం పట్టదు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి కవితక్కకు మీరు ఏదైతే కుట్రలు కుతంత్రాలతో ఒక పక్క మీరు వేసుకున్న పునాదులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ భారీ నిర్మాణం, బలమైన నిర్మాణం, శక్తివంతమైన నిర్మాణం గ్రౌండ్లో ఉన్నది కవితక్క కోసం. నేను మళ్ళీ ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, తెలంగాణ జాగృతి అనేది ఆషామాషిగా నిలబడలేదు. ఒక ఆత్మగౌరవంతో పాటు ఈ ప్రజల ఆకాంక్షలతో పాటు అమరుల ఆకాంక్షలు నెరవేరబడాలని, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తం కావాలని, తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇక్కడ చరిత్రను, ఈ చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలని, వీటితో పాటుగా ఈ తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని ఇట్లా పట్టుకొని ఎల్లలు దాటి వెళ్ళి ప్రపంచానికి చాటిన చరిత్ర జాగృతిది. గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు, మండలాల్లో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, మాకు విదేశాల్లో కూడా కమిటీలు ఉన్నాయి. జాగృతి రిలేటెడ్ కూడా కార్యకర్తలు, నాయకులు రిజైన్ చేస్తున్న పరిస్థితి సార్. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక తప్పుడు ప్రకటనలు, ఒక తప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. జాగృతి నుంచి ఎవరు రిజైన్ చేయలేదు. జాగృతి సంస్థ నుంచి చీలిక జరగలేదు. జాగృతి సంస్థలో పాత కమిటీలో, గతంలో ఉన్నటువంటి కమిటీలో ఉన్న వాళ్ళని మొత్తాన్ని కవితక్క రద్దు చేసింది. ఆ రద్దు చేసిన తర్వాతే ఈ లేఖల పని మొదలైంది. ఈ లేఖల లీకేజ్ అప్పుడు కానీ, ఆ రద్దు చేసిన తర్వాత మళ్ళీ కవితక్కతో ఎవరైతే చీలిక వర్గం అని అబద్ధాలు చెప్తున్న వాళ్ళు లేరు. తర్వాత కొత్తగా కమిటీ వేసి నిర్మాణం ప్రకటించి అమెరికా వెళ్ళారు కవితక్క గారు. ఆ నిర్మాణంలో వీళ్ళు లేరు, ఆ కమిటీలలో వీళ్ళు లేరు. ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా, ఇప్పుడు ఒక ఉద్యోగి అయినా ఒక సంస్థ నుంచి ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఆ సంస్థలో నేను గతంలో పనిచేసాను కాబట్టి నేను ఉద్యోగిని అనలేం కదా, మాజీ ఉద్యోగి అనాలా. చీలిక ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడుండి జరిగిందా? పోనీ 100% జరిగిందండి. 100% ప్రక్షాళన జరిగింది. నిర్మాణం అద్భుతంగా జరిగింది, ఇంకా జరుగుతూ ఉన్నది. దీంట్లో చాలా మంది బాగా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు వచ్చి చేరిన. ప్రక్షాళన జరుగుతుందంటేనే అర్థము అందులో రెండు సైడ్లు పనిచేసే వాళ్ళు, ఎవరైతే ఒక ముసుగు కప్పుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నట్టు అని ఒప్పుకుంటున్నట్టే. 100% అండి. ప్రతి చోట కోవట్లు ఉంటారు, ఇక్కడ కూడా కోవట్లు ఉండవచ్చు. ప్రతి చోట వెన్నుపోటు ఉంటుంది, ఇక్కడ కూడా వెన్నుపోటు ఉండొచ్చు. కానీ వెన్నుపోటుదారుడు తాత్కాలికంగా ప్రయోజనం పొందవచ్చు కాక, వెన్నుపోటుదారుడు తాత్కాలికంగా తను అనుకున్న లక్ష్యం నెరవేరింది అనేటటువంటి జబ్బలు జరుచుకోవచ్చు కాక, కానీ వెన్నుపోటుదారులకు, కుట్రదారులకు భవిష్యత్తులో కుటుంబ సభ్యుల నుంచే, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల దగ్గర నుంచి, వాళ్ళ కట్టుకున్న భార్య దగ్గర నుంచి చీత్కరింపు తప్పదు అనేది నా భావన. సమాజం నుంచి ఆల్మోస్ట్ ఆల్ చీత్కరింపులు వచ్చినాయి. తర్వాత అప్పట్లో సహచరులందరూ కూడా వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ఎట్లా ప్రవర్తించేవాళ్ళు చెప్పినారు. కొంతమంది అయితే ఆ గేట్ కాడ నిలబడితే అక్కని కలవడానికి ఒక రోజంతా పట్టింది. కానీ ఇప్పుడు మీరు చూడండి, మీరు కూడా, మన మిత్రులు కూడా అక్కడికి వస్తున్నారు. ఉదయం తెరిస్తే రాత్రి వరకు కూడా తలుపులు తెరిచే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి జనం అక్కడ ఉంటారు. వచ్చిన వాళ్ళు అక్కను కలవకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఏ సమస్యతో వచ్చినా, ఎంత దూరం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా అక్క ఖచ్చితంగా ఏదో సమయంలో కలుస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి పనికి సంబంధించి కూడా ఎవరు ఏ పని మీద వచ్చారనే దరఖాస్తులు తీసుకుంటారు.